వస్తే బాబు నిజాలు అని నువ్వు చెప్తే ఎట్లా మేము కూడా చెప్పాలా మాటని నువ్వు చెప్పింది నిజమా కాదా అనేది నేను చెప్పాలా నువ్వు చెప్తావులే నువ్వు నిజం అనేది నువ్వు చెప్తావు నువ్వు ఒట్లేస్తావు కరెక్టే కానీ మేము కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వు అబార్షన్ చేపిలే మేడం. ఆ అమ్మాయిని నువ్వు ఏళ్ల తరబడి ప్రేమించలేదు మేడం. తన ఫ్రెండ్ లాగా ఉంది అంతే. అవన్నీ ప్రూఫ్లు పెట్టుకొని ఆమె అట్లా నాటకాలు చేస్తుంది అంతే. ఆమె నాటకాలు చేస్తున్నా నువ్వు నాటకాలు చేస్తున్నావు? ఆమె ఇస్తుంది సార్. ఆపు నీ నాటకాలు. అట్లయితే మరి నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? ఏం డబ్బులు మేడం? ఏం డబ్బులా? ఏం డబ్బులు? నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకోలేదు. అన్ని అబద్ధాలు మేడం. అన్ని అప్పులైనా ఉన్న కారు ఉండే బండి ఉండే అన్ని పోయినాయి. నా లైఫే కొలాప్స్. ఇప్పుడు నేను చచ్చిపోవాలా లేకపోతే నువ్వు నన్ను కాపాడుకుంటావా అని అట్లా చెప్పి నేను ఇచ్చిన మేడం డబ్బులు. ఇంకా కూడా ఈఎంఐ లో నేను కడుతున్నా నెల నెల. అబార్షన్ పేపర్లు దగ్గర పెట్టుకుని అమ్మాయిని బెదిరిస్తున్నావట కదా? నేనేం బెదిరియలేదు సార్. నిజం చెప్పు. నిజంగా సార్. నువ్వు నాతో ఉండు లేకుంటే ఆ పేపర్లు మొత్తం చూపిస్తా బజార్ లో అంటున్నావాడా? నా దగ్గర అసలు ఏమి లేవు సార్. నేను ఎందుకు చూపిస్తాను సార్? అన్ని ఉన్నాయి సార్ ఆయన దగ్గరే. 3 సార్లు అబార్షన్ అయినప్పుడు ఆయనే హాస్పిటల్ ఆమె చెప్పే అన్ని అబద్ధాలే సార్. అన్ని అబద్ధాలే సార్. సరే నేను చెప్పేది అబద్ధం అయితే అదే హాస్పిటల్ కి మీరు రండి సార్. అప్పుడు మీ హస్బెండ్ ఎవరంటే హస్బెండ్ పేరుగా కూడా ఆయనే సిగ్నేచర్ పెట్టి పేపర్లు పెట్టుకొని అమ్మాయిని డిఫేమ్ చేసి సొసైటీలో ఆమెకు వేరే పెళ్లి కాకుండా. సార్ ఆమె మీకేం చెప్పింది ఏం లేదో నాకు తెలుసు సార్. నేను అవన్నీ అయితే చేయలేదు. చెయ్యకుంటే హాస్పిటల్లో రికార్డ్స్ ఉంటాయి, సిగ్నేచర్స్ ఉంటాయి, వీడియో సీసీ కెమెరా ఉంటాయి కదా, సీసీ కెమెరా రికార్డ్స్ ఉంటాయి. ఇక్కడ పడిపోతాం. తీపియండి. తీపిస్తాం. ఆ పని నువ్వు మాకు చెప్పొద్దులే, మేము చేస్తాం. అన్ని పనులు చేసిన తర్వాతే మాట్లాడతాం కానీ నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. ఆమె తెలియదంట. ఇప్పుడు నీకు ఆమె తెలీదు మేడం. అబార్షన్ చేయించలేదు. తెలీదు మేడం. డబ్బులు కూడా నువ్వు తెలీదు మేడం. ఆమె వల్లనే ఈమెకి నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఈమెను కూడా క్యాన్సిల్ చేయించింది మేడం. అసలు మీకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు నాకు తెలియదు. తర్వాత నీ ఫోన్ నేను దేవులు ఆడితే అందులో ఈమె నెంబరు ఈమెతో దిగిన ఫోటోలు ఉంటే ఒకవేళ ఉందన్నా కూడా ఎంగేజ్మెంట్ అయినాక ఊరికనే ఉండాలి కదా మేడం. మాడపోయి ఆమెకు లేనిది చెప్పేసి ఆమెది కూడా ఎంగేజ్మెంట్ మధ్యలోనే ఆగిపించింది. అవు మేడం. నేను ఆమెను ఏం చేయలేదు కదా. ఆమె లవ్ చేయలేదు, నేనేం చేయలేదు. ఏం చేయకుండానే ప్రెగ్నెంట్ అయిందా? ఏం చేయకుండానే అబార్షన్ అయిందా? అవన్నీ అబద్ధాలు సార్. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు. ఏందమ్మా నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు? సార్ నా దగ్గర పేపర్స్ ఏం లేవు సార్. అన్ని ఆయన దగ్గర. ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళినా కూడా టాబ్లెట్స్ కూడా ఆయన కలవనీకి వెళ్ళినప్పుడే వేస్తుంది. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అట్లా టాబ్లెట్స్ వేసి తినిపించి పంపించాడు సార్. ప్లాన్ గా చేసిండు తన మీద రేపటి రోజున పేరు రాకూడదు సార్. నా దగ్గర ఒక్కటి కూడా ఏం లేవు సార్. ఈమెని నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాక నన్ను ఇట్లా చేసినాడు అని చెప్పేసి ఆమెకి పోయేసి ఆమెకి లేనిదంతా చెప్పేసి ఆమె నన్ను ఇడిపించేటట్టు చేసింది సార్. అంటే ఒక ఆమెతో లవ్ లో ఉండి వేరే ఆమె ఉన్నట్టు ఏమి లేవు కదా సార్. ఉన్నట్టు ఏమి లేవు కదా సార్. నేను అసలు ఉండింటేనే కదా సార్. ఆమె నేను అసలు లవ్ చేయలేదు సార్. లవ్ చేయలేదు. ప్రెగ్నెన్సీ ఎవరు చేశారు ఆమెని? అది నాకు తెలియదు సార్. ఎవరు చేసినారు తెలియదు సార్.